హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. అందులోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. సో చూడలేదంటే కనుక ఒకసారి చూడండి. 3 యూనిట్స్ అనేవి ఉంటాయి మనకి. ఈ ఫస్ట్ యూనిట్లో 1.5 దాకా వచ్చాము. సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే వాటర్ బ్రోన్ డిసీజెస్ గురించి చూసాము, హెల్త్ రిస్క్ అనే టాపిక్లో. ఇప్పుడు వెక్టార్ బ్రోన్ డిసీజెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న నోట్స్ మీకు అర్థం కావాలి అని అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎండ్ వరకు. ఓకే, అండ్ అలాగే ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, మనకి వెక్టార్ బ్రోన్ డిసీజెస్ గురించి ఆల్రెడీ ముందు క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకొంచెం డెప్త్లో చూస్తామన్నమాట. ఓకే, vector borne diseases are infections transmitted by the bite of infected arthropod species such as mosquitoes, ticks, tritomine, bugs, sand flies and black flies. సో డిఫరెంట్ రకాల ఫ్లైస్, శాండ్ ఫ్లైస్ కానివ్వండి, బ్లాక్ ఫ్లైస్ కానివ్వండి, మస్కిటోస్ కానివ్వండి, టిక్స్ కానివ్వండి, బగ్స్ కానివ్వండి, ట్రైటోమైన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఆర్థ్రోపాడ్ స్పీసీస్ కిందకు వస్తాయి. వీటి యొక్క బైట్స్ వల్ల ఏర్పడే డిసీజెస్ ఏంటి మనకి? వెక్టార్ బ్రోన్ డిసీజెస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆర్థ్రోపోడ్ వెక్టార్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ అండ్ థస్ ఎస్పెషల్లీ సెన్సిటివ్ టు క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ మనకి వామ్ బ్లడెడ్ కిందకు వస్తాము, కానీ మస్కిటోస్ అనేటివి లేదా ఫ్లైస్ అనేటివి లేదా ఈ ఆర్థ్రోపోడ్ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో కోల్డ్ బ్లడెడ్ ఇన్సెక్ట్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా క్లైమాటిక్ ఫ్యాక్టర్స్కి సెన్సిటివ్గా ఉంటాయి. వెదర్ ఇన్ఫ్లుయెన్సెస్ survival and reproduction rates of vector, in turn influencing habitat suitability, distribution and abundance, intensity and temporal pattern of vector activity throughout the year, and rates of development, survival and reproduction of pathogens within vectors. సో ఈ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల పాపులేషన్ అనేది పెరగడము, ఇన్సెక్ట్స్ లేదా తగ్గడము, లేదా హ్యాబిటాట్ అనేది కరెక్ట్గా సూటబుల్గా ఉండడము, లేదా అవి మొత్తానికి అంతరించిపోవడము లేదా డిస్ట్రిబ్యూట్ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. మీరు మస్కిటోస్ చూసుకున్నట్టయితే వర్షాకాలంలో ఇంకెక్కువగా తయారయ్యే అవకాశం ఉంది. సో అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, హవెవర్ క్లైమేట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వెక్టార్ డిస్ట్రిబ్యూషన్ సచ్ యాజ్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, ల్యాండ్ యూజ్, పెస్టిసైడ్ అప్లికేషన్ అండ్ హోస్ట్ డెన్సిటీ. సో ఈ క్లైమేట్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవుతుంది వెక్టార్ డిస్ట్రిబ్యూషన్కి. వెక్టార్ డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ ఇవన్నీ వస్తాయి, మస్కిటోస్ కానివ్వండి, ఫ్లైస్ కానివ్వండి. ఓకే, సో వీటి డిస్ట్రిబ్యూషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఓన్లీ క్లైమేటే ఫ్యాక్టర్ కాదు, ఇంకా కూడా మనకు ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ అనేది అవ్వడం, అవి ఉండే హ్యాబిటేట్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి కదా, అవి అనమాట. ఓకే, ల్యాండ్ యూజ్ ఎలా చేస్తున్నారు అనేది, పెస్టిసైడ్స్ అప్లికేషన్ ఎలా ఉంది అనేది, అండ్ అలాగే హోస్ట్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది అనేసి. ఓకే, ఎవరినైతే కుడతాయో వాళ్ళని హోస్ట్ అంటాం ఇక్కడ. సో వాటి డెన్సిటీ ఎలా ఉంది అనేసి వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది వెక్టార్ యొక్క డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఫస్ట్ డిసీజ్ ఏం చూద్దాము అని అంటే మలేరియా. సో ఇక్కడ చూసుకుంటే, ద వర్డ్ మలేరియా డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇటాలియన్ వర్డ్ ఫర్ బ్యాడ్ ఎయిర్. ఇట్ వాస్ ఒరిజినల్లీ థాట్ స్వాంప్ ఫ్యూమ్స్ ఇన్ రోమ్ వేర్ ద కాజ్ ఆఫ్ మలేరియా యాజ్ అవుట్బ్రేక్స్ వేర్ ఎ రెగ్యులర్ అకరెన్స్ దేర్. సో ఈ వర్డ్ మలేరియా అనేది ఇటాలియన్ వర్డ్ నుంచి వచ్చింది. మలేరియా అంటే బ్యాడ్ ఎయిర్, ఓకే, చెడు గాలి అని అర్థం. సో ఎందుకు ఇలా పేరు పెట్టడం జరిగింది అని అంటే, రోమ్లో ఈ మలేరియా ఎక్కువగా అటాక్ అయ్యేది, అండ్ ఇది అటాక్ అయ్యేటప్పుడు స్వాంప్ ఫ్యూమ్స్ లెక్క కనిపించేది అనమాట ఒరిజినల్గా. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఆ చెడు గాలి లెక్క కనిపించేది కాబట్టి బ్యాడ్ ఎయిర్ అనేసి పెట్టారు. ఓకే, మస్కిటోస్ వల్ల వచ్చిందని తెలిసేది కాదు, అందుకే ఈ బ్యాడ్ ఎయిర్ ద్వారానే వస్తుంది అనేసి ఇటాలియన్లో మలేరియా అంటే బ్యాడ్ ఎయిర్ కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే, there are more than 100 types of plasmodium parasites which can infect a variety of species. సో మనకి ఈ ప్లాస్మోడియం పారాసైట్స్లో 100 టైప్స్ ఆఫ్ ప్లాస్మోడియం పారాసైట్స్ ఉన్నాయి. ఇవే మనకి మలేరియా అవ్వడానికి కారణం అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా వెరైటీ ఆఫ్ స్పీసీస్ అనమాట. ఓకే, సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఫాలోయింగ్ టైప్స్ దట్ స్పెసిఫికల్లీ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. దే ఆర్, ఈ 100 టైప్స్ ఆఫ్ ప్లాస్మోడియం పారాసైట్స్లో కొన్ని సైంటిస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి ఏంటి అని అంటే హ్యూమన్ బీయింగ్స్ని ఇన్ఫెక్ట్ చేసేటి అనమాట. ఓకే, సో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ పీ అంటే ప్లాస్మోడియం. సో పీ ఫెలిసిపేరం ఇది ఒక టైప్ ఆఫ్ పారాసైట్. ఇట్ ఈస్ లొకేటెడ్ వరల్డ్ వైడ్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ అర్బన్ ఏరియాస్ బట్ ప్రీడామినెంట్లీ ఇన్ ఆఫ్రికా.
సో వరల్డ్ వైడ్ మనకి ఈ ఫాల్సిపారం అనే ప్లాస్మోడియం పారాసైట్ అనేది లొకేట్ అయి ఉంది. ఎస్పెషల్గా చూసుకున్నట్టయితే ట్రాపికల్ ఏరియాస్లో, సబ్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది మనకి. అండ్ ఆల్సో ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటుంది. ఓకే, అండ్ ఎస్టిమేటెడ్ 1 million people ఆర్ కిల్డ్ బై దిస్ స్ట్రెయిన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం ఈ ఫాల్సిపారం అనే పారాసైట్ ద్వారా 1 million people ఆల్ ఓవర్ ద వరల్డ్ చనిపోతున్నారు అనేసి ఎస్టిమేషన్ ఉంది మనకి. The strain can multiply rapidly and can adhere to blood vessel walls in the brain, causing rapid onset of severe malaria including cerebral malaria. సో ఈ పారాసైట్ ఏదైతే ఉందో ఫాల్సిపారం, దీని ద్వారా ఏంటంటే తొందరగా ర్యాపిడ్గా ఇది స్ప్రెడ్ అవుతుందన్నమాట. దేనికి? మన బ్రెయిన్ యొక్క బ్లడ్ వెసిల్స్ వాల్స్ ఉంటాయి చూడండి, దాంట్లోపలికి. సో ఈ స్ప్రెడ్ అవ్వడం వల్ల సివియర్ మలేరియా అనేది అటాక్ అవుతుంది. సెరిబ్రల్ మలేరియా అంటే బ్రెయిన్కి సంబంధించి. ఓకే, అంటే ఈ బ్లడ్ వెసిల్ వాల్స్లో ఇది చొచ్చుకుపోయి అక్కడ ర్యాపిడ్గా డెవలప్ అవ్వకుంటూ వెళ్తుంది. దానివల్లనే డెత్స్ అనేటివి అవుతాయి. ఓకే, సో ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాస్మోడియం పారాసైట్. సో నెక్స్ట్ చూసుకుంటే పీ వైవాక్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ వరల్డ్ వైడ్ ఇన్ లాటిన్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఏషియా. సో ఇక్కడ కూడా స్ప్రెడ్ అనేది వరల్డ్ వైడ్గా ఉంది మనకి. వైవాక్స్ అనేది మీరు చూసుకున్నట్టయితే అమెరికాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, అలాగే ఏషియాలో కూడా ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఆర్గ్యుయబుల్లీ ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ డ్యూ టు ద హై పాపులేషన్ ఆఫ్ ఏషియా. సో ఏషియా కాంటినెంట్లో హై పాపులేషన్ వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఏషియాలో. దిస్ స్ట్రెయిన్ హ్యాస్ ఎ డార్మెంట్ లివర్ స్టేజ్ దట్ కెన్ యాక్టివేట్ అండ్ ఇన్వేట్ ద బ్లడ్ ఆఫ్టర్ మంత్స్ ఆర్ ఇయర్స్, కాజింగ్ మెనీ పేషెంట్స్ టు రీలాప్స్. సో ఈ పీ వైవాక్స్ అనే పారాసైట్ మనకి లివర్ స్టేజ్లో ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే మన బ్లడ్లో ఇది మంత్స్ అండ్ ఇయర్స్ కూడా నివసించగలుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనకి తగ్గిపోయిన తర్వాత, మలేరియా తగ్గిపోయిన తర్వాత కూడా ఈ లివర్ స్టేజ్లోకి వెళ్ళడం వల్ల మళ్ళీ రీలాప్స్ అవ్వడం, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ మంత్స్ అండ్ ఇయర్స్ ఇది అక్కడే జీవిస్తుంది కాబట్టి. ఓకే, సో అలాగే మనకి ఇంకొన్ని పారాసైట్స్ అనేటివి ఉన్నాయి. పీ ఓవేల్, పీ మలేరియా, పీ నోలెసి ఆర్ ఆల్సో ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. సో ఇవన్నీ కూడా హ్యూమన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఓకే, ఇక్కడ పీ అంటే ఏదో కాదు, ప్లాస్మోడియం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్లాస్మోడియం పారాసైట్స్ విచ్ ఇన్ఫెక్ట్ హ్యూమన్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కాజెస్ ఆఫ్ మలేరియా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మలేరియా is caused by the bites from the female Anopheles mosquito which then infects the body with parasite plasmodium. సో మలేరియా అనేది మస్కిటో యొక్క బైట్ వల్లనే అవుతుంది, కానీ ఆ మస్కిటో కూడా ఇన్ఫెక్టెడ్ విత్ పారాసైట్ ప్లాస్మోడియం. అది మన బాడీలో ఎంటర్ అవ్వడం వల్ల ఈ మలేరియా అనేది కాజ్ అవుతుంది. ఓకే, సో ఏ మస్కిటో బైట్ వల్ల? ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో. దిస్ ఈజ్ ద ఓన్లీ మస్కిటో దట్ క్యాన్ కాజ్ మలేరియా. ఈ ఒక్క మస్కిటో ద్వారానే మనకి మలేరియా అనేది వస్తుంది. ద సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద పారాసైట్ విత్ ఇన్ ద మస్కిటో డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ బీయింగ్ హ్యూమిడిటీ అండ్ ambient టెంపరేచర్స్. సో ఈ ప్లాస్మోడియం ఏదైతే ఉందో పారాసైట్ మనకి, అది మస్కిటో బాడీలో సక్సెస్ఫుల్గా డెవలప్ అవ్వాలి అని అంటే మనకి సర్టెన్ ఫ్యాక్టర్స్ అనే వాటి మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అందులో కొన్ని చూసుకున్నట్టయితే హ్యూమిడిటీ, తేమ, అండ్ అలాగే ambient టెంపరేచర్స్, కొన్ని కరెక్ట్ అయిన టెంపరేచర్స్ అనేవి ఉండాలి. ఓకే, వెన్ అన్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్స్ ఏ హ్యూమన్ హోస్ట్, ద పారాసైట్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ లేస్ డార్మెంట్ విత్ ఇన్ ద లివర్. సో వన్స్ ఈ మస్కిటో కుట్టిన తర్వాత హ్యూమన్ బీన్ బాడీలో అది ఎంటర్ అవుతుందన్నమాట. పారాసైట్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి లివర్లో నివసిస్తుందన్నమాట, ఏ యాక్టివిటీ లేకుండా. ఓకే, for the next 15 to 16 days, the host will show no symptoms, but the malaria parasite will begin multiplying asexually. సో asexually అని అంటే ఇక్కడ మనకి ఇంకొక, ఇప్పుడు మేల్ ఉన్నారనుకోండి ఫీమేల్, అలాగే ఫీమేల్ ఉన్నారనుకోండి మేల్, ఇలా కాకుండా తనకు తనే ప్రొడ్యూస్ చేయడం అనమాట, లేదా ప్లాస్మోడియం పారాసైట్ ప్రొడ్యూస్ చేయడం కిందకు వస్తుంది. ఓకే, సో ఏం చేస్తుంది అని అంటే డార్మెంట్ అంటే ఇక్కడ ఏం చేయకుండా లివర్లో ఉంటుంది. సో అందుకే మీకు 15 నుంచి 16 డేస్ వరకు ఏ విధమైన సిమ్టమ్స్ అనేటివి కనిపించవు మలేరియాలో. ఈ టైంలో ఏం చేస్తుంది అని అంటే ఏసెక్సువల్గా తన యొక్క స్పీసీస్ని పెంచుతూ వెళ్తుంది అనమాట మన బాడీలో. ఓకే, ద న్యూ మలేరియా పారాసైట్స్ ఆర్ దెన్ రిలీజ్డ్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో ఇలా పెంచుతూ ఈ మొత్తం పారాసైట్స్ని బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ చేస్తుంది. ఓకే, వెన్ దే ఇన్ఫెక్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ అగైన్ బిగిన్ టు మల్టిప్లై. సో ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేసుకుంటూనే ఉంటుంది పారాసైట్. ఓకే, సమ్ మలేరియా పారాసైట్స్ హవెవర్ రిమైన్ ఇన్ ద లివర్ అండ్ ఆర్ నాట్ రిలీజ్డ్ అంటిల్ లేటర్, రిజల్టింగ్ ఇన్ రీకరెన్స్. సో మనం ఇంతకుముందు పీవైవాక్స్ గురించి చూసాం కదా, సెవరల్ మంత్స్ అనేటివి నివసిస్తూ ఉంటుంది, ఇయర్స్ కూడా నివసిస్తూ ఉంటుంది మన లివర్లో అది.
ఓకే. సో అలాంటి పారాసైట్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఅకర్ అవుతుందన్నమాట. ఓకే. అన్ అన్ఎఫెక్టెడ్ మస్కిటో becomes infected once it feeds on an infected individual, thus beginning the cycle again. సో మలేరియా ఉన్న వాళ్ళని ఈ అన్ఎఫెక్టెడ్ దోమ మళ్ళీ కుట్టిందనుకోండి, మనకు ఆల్రెడీ ఎఫెక్టెడ్ దోమ అనేది కుట్టిన తర్వాత మలేరియా అనేది వచ్చిన తర్వాత అన్ఎఫెక్టెడ్ దోమ కుడితే అది మళ్ళీ క్యారీ చేస్తుంది అనమాట, ఇంకో హోస్ట్కి మలేరియా అనేది స్ప్రెడ్ చేస్తుంది. ఓకే. ద హవర్డ్ హుక్స్ Medical Institute showed a video in which it explained that how a single bite from an infected mosquito can quickly turn into the life-threatening disease. సో ఆల్రెడీ మనం చూసాము ఈ ఫస్ట్ పారాసైట్ యొక్క లక్షణాలలో డెత్ కూడా అవుతుందని చూసాము. ఏ పారాసైట్ అది? ఫాల్సిపెరమ్. ఓకే. ఇక్కడ సెరిబ్రల్ మలేరియా అనేది వచ్చి డెత్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అది ఎలా అవుతుంది, ఎంత సీరియస్గా మనం ఎఫెక్ట్ అవ్వచ్చు విత్ ద సింగిల్ బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో అనేది హవర్డ్ హుక్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చూపించారు ఒక వీడియోలో. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ మలేరియా. ఇది ఒక మస్కిటో బైట్ వల్ల అవుతుంది, విచ్ ఈజ్ ఫీమేల్ అనోఫిలోస్ మస్కిటో, కానీ అది క్యారీ చేసే పారాసైట్ వల్ల అకర్ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సిమ్టమ్స్ ఆఫ్ మలేరియా చూద్దాం. సో సిమ్టమ్స్లో చూసుకుంటే అకార్డింగ్ టు ద సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, దీన్నే సిడిసి అంటాం, మలేరియా సిమ్టమ్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్, అన్కాంప్లికేటెడ్ అండ్ సివియర్ మలేరియా. సో సివియర్ మలేరియాలో మనకి లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది అండ్ అన్కాంప్లికేటెడ్ మలేరియా అనేది ట్రీటబుల్ ఉంటుంది. ఓకే. సో ఈ 2 కేటగిరీస్లో సిడిసి వాళ్ళు మలేరియా యొక్క సిమ్టమ్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అన్కాంప్లికేటెడ్ మలేరియా ఈజ్ డయాగ్నోస్డ్ when symptoms are present but there are no clinical or laboratory signs to indicate a severe infection or the dysfunction of vital organs. సో ఈ అన్కాంప్లికేటెడ్ మలేరియా ఏదైతే ఉందో అక్కడ సిమ్టమ్స్ అనేటివి కనిపించినప్పుడు దీన్ని అన్కాంప్లికేటెడ్ మలేరియా అంటాము. సో ల్యాబ్స్లో కానివ్వండి, క్లినికల్ టెస్ట్లో కానివ్వండి, వైటల్ ఆర్గన్స్ డిస్ఫంక్షన్కి ఆస్కారం ఉండదన్నమాట ఇక్కడ. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండివిజువల్ సఫరింగ్ from this form can eventually develop severe malaria if the disease is left untreated or if they have poor or no immunity to the disease. సో ఈ అన్కాంప్లికేటెడ్ మలేరియా మనకి సిమ్టమ్స్ అనేటివి చూపిస్తుంది, అప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఒకవేళ చేయకపోయినా లేదా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉన్న సీవియర్ మలేరియాకి దారితీస్తుంది. ఓకే. సో ఇంకా చూసుకున్నట్టయితే సిమ్టమ్స్ ఆఫ్ అన్కాంప్లికేటెడ్ మలేరియా టిపికల్లీ లాస్ట్ 6 to 10 hours and occur in cycles that occur every second day, although some strains of the parasite can cause a longer cycle or mixed symptoms. సో జనరల్గా మీరు చూసుకున్నట్టయితే ఈ అన్కాంప్లికేటెడ్ మలేరియా వచ్చినప్పుడు సిమ్టమ్స్ అనేటివి 6 నుంచి 10 గంటల వరకు మీకు కనిపిస్తాయి అండ్ అలాగే మళ్ళీ సైకిల్స్లో అకర్ అవుతాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీకు కనిపించినప్పుడు మళ్ళీ ఇంకొక సేమ్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్లో మళ్ళీ కనిపించడం. ఓకే. సో ఆ సేమ్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ డే, ప్రతి 2వ రోజుకి కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఇలాగే కాకుండా కొన్ని పారాసైట్స్ ఏం చేస్తాయి అని అంటే మిక్స్డ్ సిమ్టమ్స్ చూపిస్తాయి, లాంగర్ సైకిల్స్ని కూడా చూపిస్తాయి, 2 days కంటే ఎక్కువ కూడా చూపించవచ్చు. ఓకే. సిమ్టమ్స్ ఆర్ ఆఫెన్ ఫ్లూ లైక్ అండ్ మే బీ అన్డయాగ్నోస్డ్ ఆర్ మిస్డయాగ్నోస్డ్ ఇన్ ఏరియాస్ వేర్ మలేరియా ఈజ్ లెస్ కామన్. సో ఈ సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా మనకి ఫ్లూ లాగానే ఉంటాయి. ఓకే. మలేరియా అన్నట్టు అనిపించవు. సో అందుకే ఇక్కడ అన్డయాగ్నోస్డ్, మిస్డయాగ్నోస్డ్కి ఆస్కారం ఉందన్నమాట, అంటే తప్పుగా డయాగ్నోసిస్ చేయడం. ఓకే. ఎందుకు అనంటే ఎక్కువ ఏరియాస్లో ఈ మలేరియా అనేది ఎక్కడైతే కామన్గా ఉండదో అక్కడ ఇది ఫ్లూ లాగానే కనిపిస్తుంది కాబట్టి మలేరియా టెస్ట్ అనేది చేయరు, దానివల్ల ఈ సివియర్ మలేరియాకి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇన్ ఏరియాస్ వేర్ మలేరియా ఈజ్ కామన్, మెనీ పేషెంట్స్ రికగ్నైజ్ ద సిమ్టమ్స్ యాజ్ మలేరియా అండ్ ట్రీట్ దెమ్సెల్వ్స్ వితౌట్ ప్రాపర్ మెడికల్ కేర్. సో ఎక్కడైతే ఈ మలేరియా అనేది ఎక్కువగా అకర్ అవుతుందో అక్కడ వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి అర్థమవుతాయి, కానీ మెడికల్ కేర్కి వెళ్ళాలి అండ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, కరెక్ట్ అయిన ట్రీట్మెంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సొంత ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే. సో అది కూడా మనకి కాంప్లికేటెడ్ అవుతుంది. అన్కాంప్లికేటెడ్ మలేరియా టిపికల్లీ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రోగ్రెషన్ ఆఫ్ సిమ్టమ్స్ త్రూ కోల్డ్, హాట్ అండ్ స్వెట్టింగ్ స్టేజెస్. సో అన్కాంప్లికేటెడ్ మలేరియాలో ఫ్లూ లైక్ సిమ్టమ్సే ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మీకు కోల్డ్, కామన్ కోల్డ్ లాగా అండ్ హాట్ అండ్ స్వెట్టింగ్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో చూసుకున్నట్టయితే సెన్సేషన్ ఆఫ్ కోల్డ్, షివరింగ్ అనేది ఉంటుంది, ఫీవర్ అనేది ఉంటుంది, హెడ్ఏక్స్ ఉంటాయి, వామిటింగ్స్ అనేటివి అవుతాయి అండ్ అలాగే స్వెట్ అనేది అవుతుంది అండ్ వెంటనే నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తారు, అలాగే టైర్డ్నెస్ ఉంటుందన్నమాట, అలసట అనేది కనిపిస్తుంది. ఓకే. సో ఇంకా చూసుకుంటే
సివియర్ మలేరియా ఇస్ డిఫైన్డ్ బై క్లినికల్ ఆర్ ల్యాబొరేటరీ ఎవిడెన్స్ ఆఫ్ వైటల్ ఆర్గన్ డిస్ఫంక్షన్. సో ఇక్కడ ఈ లివర్ మీద మనకి పారాసైట్ అనేది మల్టిపుల్ అవుతుందని చూసాం కదా. సో ఈ వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ఫంక్షన్ అవుతాయి, కరెక్ట్గా ఫంక్షన్ చేయయి. ఓకే, సో ఇది మనకి ల్యాబొరేటరీ అండ్ క్లినికల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది సివియర్ మలేరియా వచ్చినట్టు. ఓకే, దిస్ ఫార్మ్ హ్యాస్ ద కెపాసిటీ టు బి ఫ్యాటల్ ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్. సో సివియర్ మలేరియా వచ్చిన తర్వాత కూడా మీరు ట్రీట్ చేయకపోతే డెత్స్ అనేటివి జరగవచ్చు. ఓకే, యాజ్ అ జనరల్ ఓవర్వ్యూ సిమ్టమ్స్ ఆఫ్ సివియర్ మలేరియా ఇంక్లూడ్స్. సో ఒక జనరలైజ్డ్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే ఈ సివియర్ మలేరియాలో ఈ కింద సిమ్టమ్స్ అనేటివి ఉన్నాయి, విచ్ ఆర్ ఫీవర్ అండ్ చిల్స్. ఇక్కడ కూడా మనకి షివరింగ్ ఉంటుంది, ఫీవర్ అనేది ఉంటుంది, ఇంపేర్డ్ కాన్షియస్నెస్, సో కరెక్ట్ అయిన కాన్షియస్నెస్ అనేది ఉండదు, అలాగే ప్రోస్ట్రేషన్. దాని అర్థం ఏంటంటే ఫిజికల్గా అండ్ మెంటల్గా మీరు వీక్గా ఉండడం అనమాట. ఓకే, ఎగ్జాస్ట్ అవ్వడం బాడీ. అండ్ ఇంకా చూసుకుంటే మల్టిపుల్ కన్వల్షన్స్ అంటే మనం వాలంటరీగా కాకుండా ఇన్వాలంటరీగా ఇర్రెగ్యులర్గా మూమెంట్స్ అనేటివి వస్తూ ఉంటాయి బాడీలో, మల్టిపుల్ మూమెంట్స్ అనేటివి కనిపిస్తాయి. డీప్ బ్రీతింగ్ అండ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, సో బ్రీతింగ్లో ప్రాబ్లం అవ్వచ్చు. అబ్నార్మల్ బ్లీడింగ్ అండ్ సైన్స్ ఆఫ్ అనేమియా, సో అబ్నార్మల్గా బ్లీడింగ్ అనేది అవుతుంది, దానివల్ల అనేమియా అనేది అవ్వచ్చు, ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే క్లినికల్ జాండీస్ అనేది కనిపిస్తుంది, అలాగే వైటల్ ఆర్గన్స్ డిస్ఫంక్షన్. సో ఇవి మనం జనరలైజ్డ్ వేలో సివియర్ మలేరియా యొక్క సిమ్టమ్స్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డెంగ్యూ ఫీవర్. ఇక్కడ చూసుకుంటే నవే డేస్ పీపుల్ సఫర్ ఫ్రమ్ డెంగ్యూ. సో ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ఎక్కువగా డెంగ్యూ తోటి సఫర్ అయ్యే పీపుల్ని చూస్తున్నాం మనం, ప్లేట్లెట్స్ అనేటివి పడిపోతూ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ క్యారీడ్ బై మస్కిటోస్ అండ్ కాస్డ్ బై ఎనీ 4 రిలేటెడ్ డెంగ్యూ వైరసెస్. సో ఈ డెంగ్యూ కాజ్ చేసే వైరసెస్ మనకి 4 ఉన్నాయి, వీటితో వస్తుంది. అండ్ ఈ డెంగ్యూ ఫీవర్ని క్యారీ చేసేది ఎవరు? మస్కిటోస్. సో మస్కిటో బైట్ వల్లనే డెంగ్యూ ఫీవర్ కూడా వస్తుంది. ఓకే, దిస్ డిసీజ్ యూస్ టు బి కాల్డ్ బ్రేక్ బోన్ ఫీవర్ బికాస్ ఇట్ సమ్టైమ్స్ కాజెస్ సివియర్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్. సో ఈ డెంగ్యూ ఫీవర్నే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. ఎందుకు అనంటే ఇక్కడ మనకి సివియర్ జాయింట్ మజిల్ పెయిన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, డెంగ్యూ ఫీవర్ ఈజ్ ఏ క్వైట్ డేంజరస్ ఫీవరిష్ డిసీజ్, క్యాన్ బి ఫౌండ్ ఇన్ ట్రాపిక్స్ అండ్ ఆఫ్రికా. సో ఈ డెంగ్యూ అనేది డేంజరస్ డిసీజ్ కిందకే వస్తుంది మనకి, ఇక్కడ కూడా ఫేటల్ ఉంటుంది, అంటే డెత్స్ అనేటివి సంభవించవచ్చు. సో ఇది ఎక్కువగా ట్రాపిక్స్ను ఆఫ్రికా దగ్గర అక్కడ అవుతుంది అనమాట, మన ట్రాపికల్ ఏరియా కిందకే వస్తుంది కదా. సో మనకు కూడా ఈ థ్రెట్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డెంగ్యూ ఫీవర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ఏడెస్ ఈజిప్టి మస్కిటో విచ్ ఆల్సో ట్రాన్స్మిట్స్ డిసీజ్ యాజ్ ఎల్లో ఫీవర్. సో మనకి ఏడెస్ ఈజిప్టి మస్కిటో అనే మస్కిటో మనకి ఈ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇది ఆల్సో ఎల్లో ఫీవర్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, మలేరియా ఫీమేల్ అనఫిలస్ మస్కిటో, డెంగ్యూ ఫీవర్ మనకి అండ్ ఎల్లో ఫీవర్ మనకి ఏడెస్ ఈజిప్టి మస్కిటో. ఓకే, హెల్త్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ నోన్ అబౌట్ డెంగ్యూ ఫీవర్ ఫర్ మోర్ దెన్ 200 years. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది 200 ఏళ్ళకు పైగా కూడా ఉంది మనకి. హెల్త్ ఎక్స్పర్ట్స్ దీని గురించి తెలిసే ఉంటుంది వాళ్ళకి, హెల్త్ ఎక్స్పర్ట్స్కి దీని గురించి తెలిసింది కూడా 200 years నుంచి. ఓకే, యాన్యువల్లీ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ దేర్ ఆర్ 20 million cases of dengue infection resulting in around 24,000 deaths. సో ఇయర్లీ మనం చూసుకున్నట్టయితే 20 మిలియన్ల మందికి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అందులో 24,000 మంది చనిపోతున్నారు. ఓకే, డెంగ్యూ ఫీవర్ ఈజ్ ఏ ఫ్లూ లైక్ వైరల్ డిసీజ్ కామన్ త్రూఅవుట్ ద ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ అరౌండ్ ద వరల్డ్, మెయిన్లీ ఇన్ అర్బన్ అండ్ ప్రీ అర్బన్ ఏరియాస్. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది కూడా మనకి ఫ్లూ లైకే ఉంటుంది. ఓకే, కామన్ కోల్డ్ ఇట్లనే ఉంటుంది, మలేరియా లెక్కనే. అండ్ ఇది ట్రాపికల్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది, మెయిన్గా ఈ సిటీస్ లాంటి వాటిలో. ఓకే, ప్రీ అర్బన్ ఏరియాస్ను అర్బన్ ఏరియాస్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, టుడే ఇట్ అఫ్లిక్ట్స్ అండ్ ఎస్టిమేటెడ్ 50 million to 100 million ఇన్ ద ట్రాపిక్స్. సో ఈ ట్రాపికల్ ఏరియాలో 50 మిలియన్ల నుంచి 100 మిలియన్ల దాకా కూడా దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎస్టిమేషన్ ఇది మనకి. సో సిమ్టమ్స్ చూద్దాం. ఫీవర్ ఆర్ సివియర్ హెడేక్, పెయిన్ ఇన్ ద మజిల్స్ అండ్ జాయింట్స్ అండ్ ర్యాష్ దట్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ స్మాల్ రెడ్ స్పాట్స్. సో డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఫీవర్ అనేది ఉంటుంది, సివియర్గా హెడేక్ అనేది వస్తుంది, మజిల్ జాయింట్ పెయిన్స్ అనేటివి ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా, బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు దీన్ని. సో మజిల్ జాయింట్ పెయిన్స్ వల్ల. ఓకే, అలాగే ర్యాషెస్ అనేటివి కూడా కనిపిస్తాయి, స్మాల్ రెడ్ స్పాట్స్ అనేటివి చూస్తారనమాట. ఓకే, some patients experience gastritis, diarrhea, vomiting and abdominal pain. సో ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల కొంతమందికి ఈ గ్యాస్ట్రైటిస్ కానివ్వండి,
లేదా డయేరియా మోషన్స్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, అబ్డామినల్లో పెయిన్ కానివ్వండి ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. డెంగ్యూ ఫీవర్ యూజువల్లీ స్టార్ట్స్ సడన్లీ విత్ ఏ హై ఫీవర్, హెడేక్, పెయిన్ బిహైండ్ ద ఐస్ అండ్ జాయింట్స్. సో డెంగ్యూ ఫీవర్ అనేది యూజువల్గా చూసుకుంటే ఎలా స్టార్ట్ అవుతుందంటే హై ఫీవర్ తోటి స్టార్ట్ అవుతుంది. అలాగే హెడేక్ అనేది ఉంటుంది, పెయిన్స్ అనేటివి ఉంటాయి, మన బ్యాక్ ఆఫ్ ద ఐ, ఓకే, కంటి వెనకాల పెయిన్స్ అనేటివి ఉంటాయి, అలాగే జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఏ ర్యాష్ యూజువల్లీ అపియర్స్ 3 to 4 days ఆఫ్టర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫీవర్. సో 3 నుంచి 4 రోజుల తర్వాత మనకి ర్యాషెస్ అనేటివి అపియర్ అవుతాయి ఫీవర్ వచ్చిన తర్వాత. ఓకే, నాషియా, వామిటింగ్ అండ్ లాస్ ఆఫ్ అపటైట్ ఆర్ కామన్. సో తినబుద్ధి కాకపోవడము, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడము, తిప్పినట్టు అవ్వడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కిందకి తీసుకోవచ్చు. ఓకే, ఈచ్ టైప్ ఆఫ్ ద డెంగ్యూ వైరస్ ఈజ్ రీఎమర్జింగ్ వరల్డ్ వైడ్, ఎస్పెషల్లీ ఇన్ ద వెస్టర్న్ హెమిస్పియర్. సో ఈ డెంగ్యూకి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్ అనేది వరల్డ్ వైడ్లో మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే వెస్టర్న్ హెమిస్పియర్ ఆఫ్ ద గ్లోబ్. ఓకే, రీసెర్చ్ హ్యావ్ షోన్ దట్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద resurgence dengue fever, such as uncontrolled urbanization, increased international travel, substandard socio-economic conditions and finally global warming. సో ఏమంటున్నారండి ఇక్కడ, ఈ డెంగ్యూ వైరసెస్ రీఎమర్జ్ అవ్వడానికి కారణం ఏమంటే అర్బనైజేషన్ అనేది పెరిగిపోవడం, సిటీస్ అనేటివి ఎక్కువగా అవ్వడము, అలాగే ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది అవ్వడము, అండ్ ఆల్సో సోషియో ఎకనామిక్ కండిషన్స్ వల్ల, అండ్ అలాగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా. ఓకే, global warming has shown to be a major contributor to the spread of dengue fever. సో డెంగ్యూ ఫీవర్కి మేజర్ కాంట్రిబ్యూటర్ లాగా గ్లోబల్ వార్మింగ్ అనేది పనిచేస్తుంది. సో ఇది హోల్ వరల్డ్లో ఎక్కువగా అవుతూనే ఉంది ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్. సో దట్ డెంగ్యూ ఫీవర్ కూడా ఎక్కువగా రీఎమర్జ్ అవుతూనే ఉంది. ఓకే, గ్లోబల్ వార్మింగ్ క్యాన్ కాజ్ డ్రై స్పెల్స్ ఇన్ సమ్ కంట్రీస్ అండ్ ఇంక్రీస్డ్ రెయిన్ఫాల్ అండ్ హ్యూమిడిటీ ఇన్ అదర్స్. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల కొన్ని చోట్ల వేడి ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువగా పడవచ్చు. సో ఇలా అన్ప్రెడిక్టబుల్ క్లైమేట్ అనేది అవుతూ ఉంది, అవునా. ద డ్రై స్పెల్స్ రెడ్యూస్ స్మాల్ మీడియం బాడీస్ ఆఫ్ వాటర్ లైక్ స్ప్రింగ్స్ అండ్ పాండ్స్ టు స్మాల్ పడల్స్ దట్ బికమ్ పొటెన్షియల్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్కడైతే డ్రై స్పెల్స్ అంటే ఈ వాటర్ని డ్రై చేస్తుందన్నమాట ఆ ఏరియాస్లో, అంటే ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. సో ఆ ఏరియాస్లో ఏంటంటే ఈ స్మాల్ స్ప్రింగ్స్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో పడల్స్ లాగా అవుతాయి, ఇంకా చిన్నగా అయిపోతాయి. సో దట్ అక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది వాటర్, దానివల్ల మస్కిటోస్ అనేటివి ఎక్కువగా బ్రీడ్ అవుతాయి. ఓకే, లైక్ వైజ్ ఇంక్రీస్డ్ రెయిన్ఫాల్ అండ్ హ్యూమిడిటీ ఆల్సో లీడ్స్ టు కలెక్షన్ ఆఫ్ వాటర్ దట్ ఎఫోర్డ్స్ పాసిబుల్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ మస్కిటోస్. అలాగే ఎక్కడైతే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉందో అక్కడ కూడా వాటర్ అనేది స్టాగ్నెంట్గా కొన్ని చోట్ల ఆగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మస్కిటోస్ బ్రీడింగ్కి అనువైన ప్రదేశం. మనకు ఆల్రెడీ తెలుసు హ్యూమిడిటీ అనేది ఉండాలి మస్కిటో బ్రీడింగ్కి, అది కూడా రెయిన్ఫాల్ వల్ల మనకి వస్తుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల డెంగ్యూ ఫీవర్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. మనం దేన్నైతే కాపాడుతామో అది మనల్ని కాపాడుతుంది అంటాం కదా. సో ట్రీస్ని కాపాడితే ట్రీస్ మనల్ని కాపాడినట్టు ఎన్విరాన్మెంట్ మీరు కాపాడితే ఎన్విరాన్మెంట్ మనల్ని కాపాడుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి వెక్టర్ బ్రోన్ డిసీజెస్ గురించి చూసాము, ఇందులో మలేరియా గురించి చూసాం అండ్ డెంగ్యూ గురించి చూసాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని వెక్టర్ బ్రోన్ డిసీజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ డిసీజెస్ గురించి B.Ed చదివే వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది ఉండాలి, అవగాహన అనేది ఉండాలి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఓకే, బికాస్ వీ లివ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, B.Ed చేసే వాళ్ళకి అండ్ చేయని వాళ్ళకి కూడా. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ నోట్స్ కోసం ఒక లైక్ అయితే చేసేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీకోసమే వీడియోస్ అనేటివి కన్సిస్టెంట్గా తీసుకొస్తున్నాము, ఇంకా ముందు కూడా తీసుకొస్తూనే ఉంటాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.